డే 1 ఆఫ్ పరోటా పాయింట్. పొద్దున్నే లేచి మమ్మీ బర్త్డే అని చెప్పి అందరం కలిసి బల్కంపేట పోయినాం. ఆడ వీఐపీ లైన్ చూస్తే నార్మల్ లైన్ కన్నా ఎక్కువ ఉంది. సరే అని చెప్పి నార్మల్ లైన్లో పోతే జస్ట్ 2 నిమిషాలలో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోగానే మా మమ్మీ ఎప్పుడు బల్కంపేటకి వచ్చినా ప్రసాదం మంచిది, అట్లానే గుడ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం మంచిది. ఈడేంది కొత్తగా పరోటా పాయింట్ అంటుండ్రు అనుకుంటారా? మనం కొత్తగా పరోటా పాయింట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు. ఉడికిన రాగానే సీదా పోయి మటన్ తీసుకున్నా. ఇది రాగానే మంచిగా బగారన్నం మటన్ అయితే ఉండడం స్టార్ట్ చేసిన. 1 అయింది. సరే అని చెప్పి పరోటా పాయింట్ కోసం చికెన్ అండ్ ఎగ్స్ తెచ్చుకున్నా. అవి తెచ్చుకొని ఇంట్లో తినడం స్టార్ట్ చేసిన. ఆ పరోటా పాయింట్ కోసమే ఇన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టాలి, అందుకనే వీడియోస్ డిలే అయినాయి. ఆ పాయింట్ కోసం నాకున్న క్యాటరింగ్ బిజినెస్ కూడా 1 వీక్ సైడ్ పెట్టి ఫస్ట్ ఈ పరోటా పాయింట్ గ్రో చేద్దామని స్టార్ట్ చేసిన. నేను పరోటా పాయింట్ స్టార్ట్ చేస్తే అంటే మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఇచ్చింది. సరే ఇక టైం అవుతుంది, మళ్ళీ సాయంత్రం లేట్ అవ్వద్దని చెప్పి నేను ఆనియన్స్ కట్ చేసిన. దన్న మా మమ్మ ఉండడం అయితే స్టార్ట్ చేసింది. అమ్మ ఈడ చికెన్ కర్రీ వండు స్టార్ట్ చేయగానే పక్కకి డాడీ పన్నీర్ కర్రీ కూడా స్టార్ట్ చేసిండు. మీ చికెన్ చేసేటప్పుడు అయితే మస్తు ఉంటుంది ఆ చికెన్. ఒక్కసారి మన చికెన్ తింటే బయట బట్టలు జింపుకోవాలి జనాలు. అవుతున్నప్పుడు అయితే నా నోట్లో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి ఆ వీడియో తీసినంతసేపు. ఎప్పుడు తిందామా అని చెప్పి. కానీ ఫస్ట్ కస్టమర్స్ తిన్నాక మనం తినాలని చెప్పి వెయిట్ చేస్తా కూర్చున్నా. నేను కలుపుతున్నప్పుడు ఆ గ్రేవీ అట్లా బయటికి వెళ్తుంటే నోట్లో అయితే అస్సలు నీళ్ళు అవుతలే నాకు. చికెన్ మమ్మీ చేస్తున్నా, డాడీ తర్వాత తీసుకొని మొత్తం కలిపిండు. 30 అయ్యేసరికి కర్రీస్ పరోటాస్ అన్నీ అయితే రెడీ అయినాయి. పోయి 6 o'clock వరకు పాయింట్ ఓపెన్ చేద్దామని చెప్పి ఆడ పోయి అన్ని సెటప్ చేసిన. ఫస్ట్ డే కస్టమర్స్ వస్తారా రాదా అని ఫస్ట్ భయం ఉండే. ఫస్ట్ 1 hour ఎవరు రాకునుండే. తర్వాత నాకు అర్థమైంది మనం అసలు ఈ డేటా ఏం పెట్టినామో ఎవరికి అర్థం కావట్లేదు. రేపు బ్యానర్ లైట్స్ అన్ని ఫిక్స్ చేద్దామని ఊకున్నాం. మనం అనుకునే టైంకి కస్టమర్స్ రావడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఫస్ట్ డే రోజు అయితే 1000 రూపీస్ సేల్ అయింది. అందరు కూడా కలిసి మన బిజినెస్ ని మంచిగా సక్సెస్ చేస్తారని అనుకుంటున్నా.